ఝాన్సీ వెళ్ళిపోయింది. నిన్ను మమ్మల్ని అన్యాయం చేసి మీ అక్కయ్య శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఝాన్సీ, తను కన్ను మూసే ముందు నీకు రాసిన ఉత్తరం ఇదిగో అమ్మా. ఝాన్సీ, అవుటి దాన్ని చేసి దేవుడు, అమాయకులల్ని చేసి మనిషి నాకు అన్యాయం చేశారు. కట్నం డబ్బు కోసం నాకు లేనిపోయిన ఆశలు కల్పించి నా మెడలో తని కట్టిన తాళిని ఎగతాళి చేసిపోయిన ఆ మనిషి మోసగాడని తెలియటంతో మానవత్వం మీదే నమ్మకం పోయింది. అందుకేనమ్మా వెళ్ళిపోతున్నాను. మగవాడి వల్ల నువ్వైనా మోసపోకూడదని మనసారా కోరుకుంటున్నానమ్మా. జీవితాంతం దురదృష్టవంతురాలైన నీ యొక్క సంపూర్ణ. జరిగింది నిజంగా చాలా దారుణం. ఐఎమ్ వెరీ సారీ ఝాన్సీ. I hate that Vishwanath. I hate the God who created that Vishwanath. డోంట్ బి డిప్రెస్డ్. ఎంతో మనస్థైర్యం కలిగిన నువ్వు ఇలా బాధపడకూడదు. నీకు తెలియదు దినకర్, మా అక్కతో నాకున్న అనుబంధం పిలుపుకు అక్కైనా ప్రేమకు నాకు అమ్మలా ఉండేది. అలాంటి మా అక్క చావుకు కారకుడైన ఆ విశ్వనాథ్ ఈ లోకంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. వాడిని పట్టుకుని ఏం చేస్తానంటావు? చట్టానికి అప్పగిస్తాను. ఉరిశిక్ష పడేటట్టు చేస్తాను. ఆడపిల్లవి, అలాంటి నేరస్తుని వెతికి పట్టుకోవడం నీ వల్ల జరిగే పని కాదేమో? ఏ ఎందుకు కాదు? ఆడపిల్లంటే చేతకానిది ఏమీ చేయలేదని మీ మగాళ్ళ ఉద్దేశమా? ఒక్క శారీరక బలంలో తప్ప మీ మగాళ్ళ ఆడవాళ్ల కంటే ఎందులో ఎక్కువ? అనాదిగా ఆడదాన్ని తక్కువ దానిలాగా బానిసలాగా చూడడం అహంకారంతో మీ మగవాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఆడది అణిగి మణిగి ఉండటానికి వీలుగా ఆచారాలు కట్టుబాట్లు మీరే సృష్టించారు. పెళ్ళన్నారు, తల వంచి తాళి కట్టారు. వైదవ్యం అన్నారు, మెడలోంచి విధవం చేశారు. పరకట్నం అన్నారు, నెత్తిన డబ్బుతో పాటు దాసిలా తెచ్చుకున్నారు. ఇల్లాలన్నారు, ఇంట్లో బంధించారు. వేసి అన్నారు, సొమ్ముకు కొనుక్కున్నారు. ఇవన్నీ మీరు ఆడదానికి చేసే అన్యాయాలు కావా? నిజమే అనుకో, కానీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలకి తల వంచాలిగా. ఆడది మాత్రమే తల వంచాలి అనే సాంప్రదాయాన్ని ఎందుకు మన్నించాలి? ఏ సాంప్రదాయం, ఆచారం, నీతి, న్యాయం ఇవన్నీ కూడా ఆడ మగకి ఎందుకు సమానంగా లేవు? మగాడు పరాయిదాంతో తిరిగితే రసికత్వం, అదే ఆడది తిరిగితే అవినీతి అని ఎందుకు అనాలి? మొగుడు చచ్చిన ఆడదాన్ని విధవం చేసేటప్పుడు పెళ్ళాం చచ్చిన మొగుండు కూడా విధవని ఎందుకు చేయరు? పెళ్ళైతే ఆడదాని ఇంటి పేరు మారుస్తారు, మగాడికి మాత్రం ఎందుకు మార్చరు? ఝాన్సీ, ఉద్రేకపడకు. నేను చెప్పేది నాకేం చెప్పకండి. ఐ హేట్ ద మేల్ డామినేషన్. ఇంగ్లీష్ లో ప్రతి అడ్డమైన దానికి మేల్ సెక్స్ ని ఉపయోగించారు మీ మగాళ్ళు. మ్యాన్ కైండ్, మేనిఫెస్టో, మాన్యువల్ ప్రతిదీ మ్యాన్ అనే పదంతోనే మొదలు పెట్టారే తప్ప ఉమన్ కైండ్, ఉమన్ ఫెస్టో, ఉమన్యువల్ అని ఎందుకు అనకూడదు? ఆఖరికి నెల నెల ఆడదానికి సంభవించే శారీరక మార్పును కూడా మెన్సెస్ అన్నారే గాని ఉమెన్సెస్ అనలేకపోయారు. భాషలో, సమాజంలో, కట్టుబాట్లలో, ఆచారాల్లో అన్నిటిలోనూ ఆధిక్యత మగాడిదే. అందుకే యుగాలుగా మగాడు ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఆ విశ్వనాథలాగా. ఝాన్సీ, మొదటిసారిగా నీలో ఇంత ఆవేశాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇది ఆవేదన నుంచి వచ్చిన ఆవేశం దినకర్. సృష్టికి మూలమైన ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు గాని ప్రాణిని సృష్టించే ఆడది మాత్రం ఈ లోకంలో ఉంది. అయితే ఆమె కారణంగా జన్మించిన మగవాడే ఆమెకు అన్యాయం చేస్తున్నాడు. అలాంటి వాడిని క్షమించకూడదు. అందుకే ఏదేమైనా విశ్వనాథను పట్టుకు తీరుతాను. పట్టుకు తీరాలనే నీ ప్రయత్నంలో ఏ ప్రమాదం ఎదురైనా నీ నిర్ణయం మారదా? నా ప్రాణం పోయే క్షణంలో కూడా మారదు. ఓకే, ఇక నేను చెప్పగలిగేదే ఉంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఝాన్సీ గారు, మీరు చెప్పినది విన్నాక ఆరిపోయిన ఒకప్పటి నా గుండెలో మంట మళ్ళీ రాజుకుంది.
ఏమిటి రాజు మీరనేది? ఆ విశ్వనాథ్ నాకు తెలుసు. వాట్? నిజమా? ఆ విశ్వనాథ్ మీకు తెలుసా? మల్లె పువ్వు లాంటి నా చెల్లెలు బ్రతుక్కి మంగళసూత్రం పేరుతో ఉరితాడు బిగించాడు ఆ విశ్వనాథ్. రాజుగారు, అవునండి. అన్నం పుణ్యం ఎరుగని నా చెల్లెలు శ్రీలత వాడిని గాఢంగా ప్రేమించింది. చిన్నతనంలోనే మా అమ్మగారు పోవడం వల్ల, మా నాన్నగారంటే భయం వల్ల తన ప్రేమ విషయం నాతోనే చెప్పింది మా చెల్లాయి. మా నాన్నగారితో గొడవ పడి ఒప్పించి దాని పెళ్లి నేనే జరిపించాను. 25,000 కట్నం తీసుకుని పెళ్ళైన 10 రోజులకే వినయ్ కుమార్ అనబడేవాడు మాయమయ్యాడు. పోలీసులకు రిపోర్ట్ ఇస్తే కట్నాల కోసం పెళ్లిళ్ళు చేసుకుని ఆడపిల్లల బ్రతుకులతో ఆడుకునే దుర్మార్గుడని తెలిసింది. దాంతో మా నాన్నగారు మంచం పట్టారు. నా చెల్లెలు మతిలేందయింది. భర్త లేని భార్య సమాజంలో నిజంగా ఎంతో దురదృష్టవంతురాలు. నలుగురి వలన వెక్కిరింపు, వేళాకోళం, జాలి, సానుభూతి ఇవన్నీ భరించలేక నా చెల్లెలు శ్రీలత బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది విన్న మా నాన్నగారు గుండె ఆగి మరణించారు. వెళ్ళిపోయిన నా చెల్లి జ్ఞాపకార్థం శ్రీలత అనే ఆమె పేరులోని శ్రీని రాజ్ అనే నా పేరులోకి చేర్చుకుని శ్రీరాజుగా మిగిలిపోయాను. నవ్వుతూ నవ్విస్తూ ఉండే మీ వెనక ఇంత కన్నీటి కథ ఉందని నేను ఊహించలేకపోయాను. ఈ బాధని, ఆవేదనని మర్చిపోవడానికి నాకు తెలిసిన ప్రతి మనిషితోనూ నవ్వుతూ కలిసిపోతుంటాను. నవ్వున్న చోటికి ఏడుపు రావడానికి జగ్గుతుందంటారు. ఐఎమ్ సారీ, నా విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని మరింత బాధ పెట్టినట్టున్నాను. లేదు, మరింత బాధ్యత పెంచారు. ఝాన్సీ గారు, అవునండి, మా అక్క, మీ చెల్లి, ఇంకా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను అన్యాయం చేసిన వాడి అంతు తేల్చాలన్నదే నా నిర్ణయం. మీ ఆశయంలో భాగం పంచుకోవాలన్న ఆశ. ఆ విధంగానైనా నా చెల్లెల ఆత్మకి శాంతి కలిగించిన వాడిని అవుతాను. తప్పకుండా. మరి నేను బయలుదేరతానండి. అన్నట్టు రేపు సాయంకాలం మీరు ఒకసారి ఇక్కడికి రావాలి. దేనికి? మా బామ్మగారి భర్త గారి కొడుకు రేపు తండ్రి కాబోతున్నాడు. అంటే? మా బామ్మగారి భర్త ఎవరు? మా తాత. ఆయన కొడుకు ఎవరు? మా నాన్నగారు. ఆయన తండ్రి కాబోతున్నాడు. దట్ మీన్స్ రేపు మీ పుట్టినరోజు. ఇన్నాళ్ళకి ఒక్కటి కరెక్ట్ గా చెప్పారండి. తప్పకుండా వస్తారు కదా? వస్తానండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. నమస్కారం సార్. రామ్మా, కూర్చో. పాపం, మీ అక్కయ్య అలా చనిపోవడం చాలా విచారకరమైన విషయం. మా అక్కయ్య చావు వల్ల నా జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది సార్. అంటే ఏమిటమ్మా నువ్వు అనేది? అవును సార్, ఈ రోజు నుంచే మిస్టర్ వేని నేను పట్టుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. చూడమ్మాయి, అతని గురించి నీకు ఇంకా ఏమీ తెలియదు. 2-3 రాష్ట్రాల్లో ఇదే రకం నేరాలు చేసి అక్కడ పోలీసులు కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఓ గమ్మత్తు చెప్పనా, ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా తన ఫోటోలు కానీ తన తాలూకు ఆధారాలు కానీ చివరికి తన వేలుముద్రలు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డ మేధావి. అసలు అతని పేరేమిటో, ఊరేమిటో, రాష్ట్రం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఆఖరికి తన్ని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు కూడా తెలియదు. అంతెందుకు, ఇన్నేళ్ల అనుభవం ఉన్న నాకే వాడి కేసు అంతు చెక్కట్లేదు. అలాంటిది నువ్వు వాడి గురించి ప్రయత్నం చేయటం ఏమిటమ్మాయి? నా సంతృప్తి కోసం, మా అక్కయ్య ఆత్మశాంతి కోసం నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు మిస్టర్ వీక్ సంబంధించిన వివరాలు ఇవ్వండి. అందుకు మా రూల్స్ ఒప్పుకోవమ్మా. కానీ నువ్వు ఈ కేసు గురించి ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేస్తానంటున్నావు. ఓకే, రిస్క్ తీసుకుని ఆ వివరాలు నీకు ఇస్తాను. వేలు, 1 సెకండ్ సార్. దొరికింది సార్, బ్రహ్మాండమైన పాయింట్ దొరికింది. ఝాన్సీ అడిగారా? నమస్కారం అండి. ఏమిటి, మా వేలు ఇంతకు ముందే నీకు తెలుసా? తెలుసా ఏమిటండి, మీరు అదిగుండేది మా మామగారింటోనే. ఈయనకి స్టేషన్లో పని అనుకున్నాను కానీ మీ దగ్గరేం తెలియదే. మామూలు పోలీస్ డ్యూటీ కంటే నా దగ్గర పనిచేయటం అతనికి చాలా ఇష్టం అమ్మాయి. అందుకే సర్కిల్కి చెప్పి నా దగ్గరికి రప్పించుకున్నాను. అంతేకాదండి, మన సహాయం లేకపోతే ఈయన అసలు ఆ మిస్టర్ వీని పట్టుకోలేడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పేపర్ న్యూస్ నేనే గ్యాదర్ చేసి ఇవ్వాలి. ఇదిగో ఈ పాత పేపర్లో కొత్త పాయింట్ పట్టాను, చూసారా? సంతోషించాం. కానీ అమ్మాయికి ఆ మిస్టర్ వికి సంబంధించిన ఫైల్ కావాలి. మీకే ఇచ్చాను.
అదిగో టేబుల్ మీదే ఉంది. ఆ విషయం కూడా నేనే చెప్పాలి ఈయనకి. రాజుగారు, వెల్కమ్ టు మై ఓన్లీ గెస్ట్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. ఇదేమిటండి, పుట్టినరోజుకి ఎన్నేళ్లుంటే అన్ని కొవ్వొత్తులు కదా వెలిగించాలి, మీరేకంగా ఎన్ని? అదే రాజు స్పెషాలిటీ. దీపం అనేది వెలుగుతూ ఉండాలి కానీ ఆరిపోకూడదు. అది అశుభం కూడా. పైగా పుట్టినరోజు అలాంటి పని చేయడం ఫూలిష్నెస్ అని నా ఉద్దేశం. కనుక 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకుంటూ 25 సంవత్సరాలు అయిపోయాయి కనుక మిగిలిన 70 సంవత్సరాలకి 75 కొవ్వొత్తులు వెలిగించాను. వెరీ గుడ్, చాలా గొప్ప ఆలోచన మీది. థ్యాంక్స్. అది సరే, మీరు ఆ బొకే తెచ్చింది నాకు ఇవ్వడానికా, మీరు పట్టుకుని ఉంచడానికా? ఓహ్, ఐఎమ్ వెరీ సారీ. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అగైన్. ఈ వెలిగే దీపాల్లాగే మీ జీవితం అంతా వెలుగుతో నిండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. రాజుగారు, ఆలస్యం అవుతుంది, మరి వెళ్ళొస్తాను. ప్రతి పుట్టినరోజు మీరు ఇలాగే నా కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఉంటాను. ఒంటరిగా కాదు, జంటగా. అంటే వచ్చే ఏడాదికి బహుశా నాకు దినకరికి పెళ్ళైపోవచ్చు. ఇద్దరం కలిసే వస్తాం. ఐ సీ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. దినకర్ ఇస్ లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఉంటాను. ఈడెవడు చుంచులా ఇంట్లో దూరుతున్నాడు. రాజు వీడే మిస్టర్ వి అయి ఉంటాడు. పెళ్లి కొడుకు గెటప్ లో కూడా ఉన్నాడు. ఖచ్చితంగా వీడే మిస్టర్ వి. దొరికిపోయాడు. సీతా, 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 చేత కావాలరా పేద నా కొడక. ఇలా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తావరా? వాడితో ఆట కట్టి నా పట్టు విడిపించడం నీ ఎవడా నువ్వు మా ఇంటి తలుపులు గోడలు పొడి చేస్తున్నావు? తలుపుల్ని గోడల్ని కాదు, అడ్డం వస్తే స్తంభాల్ని నిన్ను కూడా పొడి చేస్తాను. లోపల మిస్టర్ వి దూరాడు. మర్యాదగా వాడిని బయటికి తప్పించు, లేకపోతే నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చిన పాపానికి నీకు శిక్ష తప్పదు. ఒరేయ్, శిక్ష శిక్ష అంటున్నావు, పుచ్చి లేచిపోగలదు. లోపల మా అల్లుడికి కూతురికి శోభనం జరుగుతుందిరా. శోభనమా? అయితే 2-3 రోజులు మీ అమ్మాయి గ్యారంటీగా ఉండమొస్తుంది. ఒరేయ్, ఏమిటా నీ పిచ్చివాగుడు? నా కూతుర్ని అంత మాట అంటావా? నీ అంతం చూస్తాను రా, నీ అంతం చూస్తాను రా. మామయ్య, నా కంచె పట్టుకెళ్తారేమో. పాపాలకి పాలు కూడా. నిన్ను తగలయా? ఆయన నా కూతురు మొగుడు రా. ఆయన పట్టుకుని మిస్టర్ వి మిస్టర్ డబ్ల్యూ అంటావేంట్రా? వీడు మిస్టర్ వి కాకపోతే శోభనానికి దొంగలా రావడం దేనికి? నన్ను చూసి పారిపోవడం దేనికి? ఎందుకురా? ఎందుకు 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 ఎందుకు? ఎందుకంటే ఎందుకంటే ఎందుకు సార్? జాంగిరి సార్, ఇందాక గదిలోకి వచ్చా గుర్తొచ్చింది సార్. ఎవరినన్నా పంపడానికి సిగ్గేసి నేనే చాటు గెలుస్తుంటే మీరు నా వంట పడ్డారు. భయమేసి కంగారుకు వచ్చేసాను, అంతే. తెలియదు సార్. నిరోధులు చూపెట్టి కథలు చెబితే నమ్ముతాననుకున్నావా? నువ్వే మిస్టర్ బేబీ. ఇది బొక్కలో ఆయన కాదురా, నేను తలుచుకుంటే నిన్ను బొక్కలో తోయించేయగలను. నేనెవరో తెలుసా? 2 టౌన్ ఎస్ఐని, డిప్పకాయలు అప్పారావు రా. మీరు మీ అల్లుడు గారా సార్? అవునరా. మిస్టర్ వి కాదా సార్? కాదురా. క్షమించండి సార్. క్షమించండి రా. ఒరే, నిన్ను ఉద్యోగం నుంచి ఓడబెట్టేస్తాను, నిన్ను బొక్కలో తోసేస్తాను రా. సార్ సార్, పొరపాటు అయింది, మన్నించండి సార్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలా చెయ్యండి సార్. రాజుగారు, మిస్టర్ వి మోసం చేసిన రాజేశ్వరిని కలుసుకోవడానికి నేను రేపల్లి వెళ్తున్నాను. ఖమ్మంలోని సరస్వతిని కలుసుకోవడానికి మీరు వెళ్ళండి. షూర్. మిస్టర్ వి గురించిన వివరాలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా తెలుసుకోవచ్చు. అయితే నేను రేపు ఉదయం బస్కే బయలుదేరతాను. రేపలొచ్చిందే, రేపలొచ్చిందే. దిగనమ్మా, దిగండి. రండి బాబు, రండమ్మా. ఏమండి, రేపల్లి ఊర్లోకి దారి ఎటువైపు అండి? అదిగో అలా తినగా వెళ్ళండి.
హైదరాబాద్లోని తెలుసున్న ఓ ఆర్మీ ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడారు. వినోద్ కుమార్ అనే ఓ డాక్టర్ ఉన్నాడని, అతని తల్లిదండ్రులు బస్సు యాక్సిడెంట్లో పోయారని, అతను చాలా బుద్ధిమంతుడని ఆయన చెప్పారు. అతను లీవ్లో ఉన్నాడని కూడా చెప్పారు. అంటే సెలవులో ఉన్న వినోద్ కుమార్ అనే ఆర్మీ డాక్టర్ గురించి వివరాలు తెలుసుకుని అతల్లా వాడు మిమ్మల్ని నమ్మించాడనమాట. అవును, ఆ దుర్మార్గుడు చాలా తెలివిగా మోసం చేశాడు. పెళ్లి చూపులకన్నా అతను వచ్చాడు, నన్ను చూసుకున్నాడు, నేను నచ్చానన్నాడు. వెంటనే ముహూర్తం పెట్టించమన్నాడు. శాస్త్ర ప్రకారం మా పెళ్లి జరిగిపోయింది. ఆర్మీ నుంచి ఎవరొచ్చిందని బయలుదేరే అతనికి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాను. ఆ తర్వాత యుద్ధంలో అతను పోయాడనే వార్త వచ్చింది. సాంప్రదాయం ప్రకారం నన్ను విధవని చేశారు. అతనికి సంబంధించి ఏ ఒక్క వస్తువు గాని గుర్తు గాని మీ దగ్గర లేనట్టేగా? లేవని అనుకున్నాను. పోలీసులు అడిగినప్పుడు దుఃఖంతో గుర్తురాక ఆ మాటే చెప్పాను. ఇవిగో ఈ లైబ్రరీ బుక్స్ ట్రైన్లో అతను ఇక్కడికి వస్తూ చదువుకోవడానికి తెచ్చుంటాడు. పెళ్లికొచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయాడు. ఇవి మీ మద్రాస్ లైబ్రరీవే. చాలా థ్యాంక్స్. వీటి ఆధారంతో వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు.